హాలీవుడ్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్గా ప్రారంభమైంది. 97వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్స్లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈసారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టులకు అవార్డులు వరిస్తున్నాయి. చూస్తుంటే ఈసారి కంటెంట్కి పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో చాలా సినిమాలు పోటీ పడగా అనోరా సినిమాకు ఉత్తమ చిత్రంగా ఆస్కార్ వచ్చింది. కేవలం ఉత్తమ చిత్రంగా ఆస్కార్ను గెలుచుకోవడం మాత్రమే కాదు, ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకత్వ విభాగం ఆస్కార్ గెలుచుకోవడంతో పాటుగా ఈ చిత్రం మొత్తం 5 విభాగాల్లో గెలుపొందింది. ఏకంగా 5 ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా అనోరా చరిత్ర సృష్టించింది. ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత గ్యాప్ తరువాత తాజాగా శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివెళగన్ దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన వైశాలి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబోతో కలిసి శబ్దం అనే చిత్రం వచ్చింది. వైశాలిలో నీటిని బేస్ చేసుకుని కథ రాస్తే, శబ్దం చిత్రంలో సౌండ్ను బేస్ చేసుకుని కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందరూ ఈ సినిమాను మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై మంచు మనోజ్ రివ్యూ ఇచ్చారు. రీసెంట్గా శబ్దం సినిమా చూశాను. స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఆది అద్భుతంగా నటించారు. తమనైతే అదరగొట్టేశాడు. అరివల్గన్కి కంగ్రాట్స్. చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్. థియేటర్లోనే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని మనోజ్ ట్వీట్ చేశారు. ఆనంది, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ శివంగి. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై నరేష్ బాబు ఈ సినిమా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగింది. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించింది. డైరెక్టర్ దేవరాజ్ భరణీధరన్ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కెమెరా వర్క్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మరింతగా పెంచింది. మార్చి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలని మరింత పెంచింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు ప్రచారం జరిగింది. కానీ అది ఏమాత్రం నిజం కాదని ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ నిర్ధారించింది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని, ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఈ ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో నాని అరాచకం అనిపించే రేంజ్లో నటిస్తున్నాడని ముందు నుంచే ప్రచారం నడిచింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడంతో నిజమే అన్నట్లు తెలిసింది. నాని ఇంతవరకు కనీ విని ఎరుగని మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విజువల్స్ అన్నీ హై వోల్టేజ్లో ఉన్నాయి. నాని చేస్తున్న రోల్ ఎవరూ చేయని మాస్ రోల్ అని చెప్పొచ్చు. ఈ గ్లింప్స్లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం కొత్తగా ఉంది. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.